ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సర్వేలు పుట్టుకొస్తుంటాయి. ఏ రాష్ట్రమైనా ఎక్కడ ఎన్నికలైనా ఈ సర్వేలు అంచనాలు అంటూ చాలా రకరకాల రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల వాతావరణం ఇక పూర్తిగా వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్టుగా అధికార పార్టీ వర్సెస్ ప్రత్యర్థులకు ఇప్పుడు సవాల్గా మారి ముందుకెళ్తున్న తరుణంలో తాజాగా ఏపీలో గెలుపు వీళ్ళదే అంటూ సంచలన సర్వేలు జాతీయ స్థాయిలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీ ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు జట కట్టాయి. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇద్దరు ఒక్క తాటిపైకి వచ్చి ఎన్నికల్లోకి ఎదుర్కోబోతున్నారు. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఇటీవల ఎన్నికల ప్రచార సభను కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. కానీ అది ఎంత పెద్ద అట్టర్ ఫ్లాప్ అనేది కూడా అందరం కూడా చూసాం. ఇక తాజాగా ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఏం జరుగుతుంది అనే దానిపై జాతీయ పత్రికలు, ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్, మ్యాట్రిజ్ సంస్థలు తమ అంచనాలు బయటపెట్టాయి. అవన్నీ కూడా ఈ మొత్తం ఏ సర్వే చూసినా జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పట్టం కడతాయి. మళ్ళీ గెలుపు జగన్ గారికే సొంతం అంటూ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది జగనే అంటూ తేల్చేశాయి. ఇక తాజాగా ఒపీనియన్ పోల్ నివేదికను వెల్లడించిన ఇండియా టీవీ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించామని ఈ సంస్థ తెలియపరిచింది. ఏ పార్టీ మెజార్టీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే దానిపై అంచనాలతో కూడిన లెక్కలు బయటపెట్టింది. ఇక దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుందని, వైఎస్ఆర్సీపీకి జనం జై కొడతారని, మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపిస్తుందని తెలిపింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 15 నుంచి 18 చోట్ల విజయ బావుట ఎగరవేస్తుందని, ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి 7 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది. దీని ప్రతిపాదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించడం ఖాయం. మొత్తంగా 105 నుంచి 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయానికి అందుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. సంక్షేమ, అభివృద్ధి, పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం నిలుస్తున్న అండదండలకే ప్రజానికం మొగ్గు చూపుతున్నారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం మామూలుగానైతే ఉండదు అనేదే ఈ 5-6 జాతీయ పత్రికలు అన్నీ కూడా సర్వేలో తేల్చి చెప్పేస్తున్నాయి. ప్రత్యర్థులారా మూటా ముల్లా సదురుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే మహాయుద్ధం, మహా విజయం ఉంటుంది, కాసుకోండి అంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.